ఓం వేదమాత్రే నమః. నిర్గుణ నిరాకార నిర్వికార సచిదానంద పరబ్రహ్మమే పరమశివుడు. బ్రహ్మ విష్ణు రుద్రులకు మూలమైన అతీతమైన పరాత్పర దైవమైన ప్రణవ స్వరూపమే పరమశివుడు. అందుకే 4 వేదాలు ఋతగం సత్యం పరబ్రహ్మ అని పరమశివుడిని వేణోళ్ళ కీర్తించాయి. యస్య నిశ్వసితం వేదః, శివుని ఊపిరియే వేదమని వేదవచనం. వేదః శివః శివో వేదః, వేదమే శివుడు శివుడే వేదమని సనాతన మహర్షుల దివ్యవచనం. పరమశివుని పరమ రహస్య స్వరూపాన్ని, పరమశివుని తత్వ రహస్యాన్ని, పరమశివుని మహావైభవాన్ని సాటి లేని విధంగా వర్ణించిన సూక్తం పురుష సూక్తం. పురుష శబ్ద వాచ్యుడు పరమశివుడే అనే నగ్న సత్యానికి నమకం చమకం చైవ పురుష సూక్తం చ యత్ విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మనః శివ సంకల్పమస్తు అన్న వేదవచనమే ప్రమాణం, ప్రత్యక్ష సాక్ష్యం. పరమశివుడే దేవదేవుడని, పరమ పురుషుడని, పరాత్పర దైవమని యావత్ లోకానికి జ్ఞానోపదేశం చేసిన సూక్తం పురుష సూక్తం. పురుష సూక్తం స్తుతించిన పురుష శబ్దవాచ్యుడు శివుడే అన్నది సత్యజ్ఞానం. శివుడినిగాక మరొక దైవాన్ని పురుష శబ్దవాచ్యుడనడం భ్రాంతి జ్ఞానము, విపరీత జ్ఞానము. పురుష సూక్తములోని 22వ మంత్రములో శ్రీహి లక్ష్మిహి అనే పదాలను బట్టి శ్రీహి అంటే భూదేవి అని, లక్ష్మిహి అని అంటే లక్ష్మీదేవి అని భావించి పురుష సూక్తములో నారాయణుడు స్తుతించబడ్డాడని కొంతమంది భావించారు. ఇది భ్రమయే కాని సత్యము కాదు. ఇక మరి కొంతమంది ఏకంగా ఈ మంత్రములోని 2వ పాదాన్ని తొలగించి వారు రచించిన మంత్రాన్ని పొందుపరిచారు. దీనిని బట్టి కూడా పురుష సూక్తములో నారాయణుడు స్తుతించబడలేదని, పరమశివుడే స్తుతించబడ్డాడని బ్రహ్మజ్ఞాన సాధకులు చక్కగా గ్రహించాలి. శ్రీహి అంటే సంపూర్ణ శోభ, లక్ష్మిహి అంటే సకల ఐశ్వర్యం అని అర్థం. పరమశివ, నీ విశ్వరూప సంపూర్ణ శోభ, విశ్వములోని సకల ఐశ్వర్యము, నీకు 2 భార్యలుగా ఉన్నారని దాని యొక్క అర్థం. కాబట్టి పురుష సూక్తములో స్తుతించబడిన పురుషుడు పరమశివుడన్నది సత్యము, ప్రామాణికము. పురుష సూక్తము ఋగ్వేదములోనూ, శుక్ల యజుర్వేదములోనూ, అథర్వ వేదములోనూ ఉన్నది. పురుష సూక్తానికి ప్రామాణికమైన ప్రధాన వేదం శుక్ల యజుర్వేదం. కారణం, ఋగ్వేదములోని మొత్తం 17 పురుష సూక్త మంత్రాలు, అథర్వ వేదములోని మొత్తం 15 పురుష సూక్త మంత్రాలు శుక్ల యజుర్వేదములో ఉండడమే ప్రత్యక్ష నిదర్శనము. ఉత్తర భారతదేశములో ప్రధానంగా అందరి చేత పఠించబడే, పారాయణం చేయబడే సూక్తం శుక్ల యజుర్వేదోక్త పురుష సూక్తం. కానీ దక్షిణ భారతదేశములో ఈనాడు చాలామంది పారాయణం చేస్తున్న పురుష సూక్తము పరంపరాగతంగా వస్తున్న శుక్ల యజుర్వేద పురుష సూక్తము కాదు. కాలగతిలో
శుక్ల యజుర్వేదములోని కొన్ని మంత్రాలను చేర్పులు మార్పులు చేసి తైత్తిరీయ ఆరణ్యకములోని బ్రాహ్మణములలోని కొన్ని మంత్రాలను కలిపి కృష్ణ యజుర్వేదీయ పురుష సూక్తమని పఠిస్తున్నారు, పారాయణం చేస్తున్నారు. పురుష సూక్తానికి వేదమే ప్రమాణము గాని ఆరణ్యకములు బ్రాహ్మణములు ప్రమాణం కాదు. కారణం వేదములు ఈశ్వరోక్త మహిమాన్విత మంత్రములు, ఆరణ్యకములు బ్రాహ్మణములు విద్వాంసులు బుద్ధి జ్ఞానముతో రచించిన మంత్రములు. వేదము వేరు, వేద వ్యాఖ్యానము వేరు. వేదానికి వ్యాఖ్యానములే బ్రాహ్మణములు ఆరణ్యకములు. అందుకే వేదానికి భాష్యమును రచించిన శ్రీ విద్యారణ్య స్వామి సోదరుడైన శ్రీ సాయణాచార్యులు శుక్ల యజుర్వేదమే మూల వేదమని, కృష్ణ యజుర్వేదము మూల వేదము కాదని, విద్వాంసుల రచనయని, విద్వాంసులు రచించిన తైత్తిరీయ ఆరణ్యకమును కృష్ణ యజుర్వేదమని సంబోధించడం వేద విరుద్ధమని, అవైదికమని కాన్వ సంహిత భాష్యములో తైత్తిరీయ సంహిత గురించి ప్రస్తావన చేస్తూ బుద్ధి మాలిన్య హేతుత్వాద్ యజుః కృష్ణమీతీర్యతే అంటే దోషపూరితమైన బుద్ధిగల మానవులు తైత్తిరీయ సంహితను కృష్ణ యజుర్వేదమనే సంబోధనను చేస్తున్నారని తెలిపెను. ఇదే విధముగా బృహదారణ్యకోపనిషత్తునకు భాష్యమును రచించిన వివేద గజగ్ అనే మహనీయుడు శుక్లాని యజూంసి శుద్ధాని యద్వా బ్రాహ్మణేనా మిశ్రిత మంత్రకాణి కృష్ణాని అంటే శుక్ల యజుర్వేద మంత్రములు శుద్ధమైన మూలమైన వేద మంత్రములని, కృష్ణ యజుర్వేదమనే పేరుతో పిలువబడే మంత్రాలు విద్వాంసులు రచించిన బ్రాహ్మణములలోని మంత్రములని ఈశ్వరోక్తములు కావని చక్కగా తెలిపెను. ఇదే విధంగా 4 వేదాల మంత్రాలకు భావార్థాన్ని రచించిన డాక్టర్ శ్రీ దాశరథి రంగాచార్యుల వారి మాటలను శ్రవణము చేస్తే కృష్ణ యజుర్వేదము యొక్క స్వరూపము ఏమిటో చక్కగా అవగతమవుతుంది. ఉత్తరాది వారు కృష్ణ యజుర్వేదాన్ని తక్కువగా చూస్తారు. కృష్ణ యజుర్వేదాన్ని వారు బ్రాహ్మణంగా పరిగణిస్తారు. దానిని వేదముగా అంగీకరించరు. ఉత్తరాది వారు దక్షిణాది వారికి యజుర్వేదమును ఇవ్వలేదు. దక్షిణాది వారు తమ యజుర్వేదాన్ని ఏర్పరచుకున్నారు అనే మాటలే కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదములాగా మూల వేదము కాదని, ఈశ్వరోక్తము కాదని, కృష్ణ యజుర్వేదాన్ని విద్వాంసులే రచించారని చక్కగా నిర్ధారణ అగుచున్నది. పరంపరాగతంగా అనాదిగా పఠించబడుతున్న శుక్ల యజుర్వేదోక్త పురుష సూక్తాన్ని మానవులందరూ పఠించాలి, పారాయణ చేయాలి, విచారణ చేయాలి. సుజ్ఞానముతో బ్రహ్మ జ్ఞానాన్ని, శివ సాక్షాత్కారమును పొందాలి అన్న సత్సంకల్పముతో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో సంగీత ప్రచోదితంగా ప్రామాణికమైన శుక్ల యజుర్వేదములోని 22 మంత్రాలు గల పురుష సూక్తాన్ని శుద్ధ భక్తితో పఠించాను. పురుష సూక్త శ్రవణం పాపనాశనం, అపార పుణ్యదాయకం. పురుష సూక్త పఠనం జ్ఞానదాయకం, మనోశుద్ధికారకం. పురుష సూక్త విచారణ పరమానందదాయకం, మోక్షదాయకం. సనాతన మహర్షులు తపోనిష్టలో దర్శించిన మహిమాన్విత మంత్రములు వేద మంత్రములు. వేద మంత్రాలలోని ఒక పదమును గాని చివరికి ఒక అక్షరమును గాని మార్చడము, చేర్చడము, తొలగించడము మహాపాపము, మహాదోషము. సత్యమైన, స్వచ్ఛమైన, సనాతనమైన, ప్రామాణికమైన
శుక్ల యజుర్వేదోక్త పురుష సూక్తాన్ని నిర్మల మనస్సుతో సావధానంగా శ్రవణం చెయ్యండి, పఠించండి. పరమశివుని అపార అనుగ్రహాన్ని పొందండి, బ్రహ్మజ్ఞానులై తరించండి.